దేవుని నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొన్ను. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. మనం పనిచేసే చోట లేదా మన కుటుంబంలో మనకి నచ్చని పని మనం చేయాల్సి రావచ్చు. మన వ్యక్తిత్వానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి మనకు అధికారిగా ఉండవచ్చు, లేదా మన వల్ల కానీ సమస్య లేదా ఇబ్బంది ఏదైనా మన మీద పడవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం ఎక్కువగా ఆలోచించేస్తాం, అమ్మో ఇప్పుడు వీళ్ళ దగ్గర నేను పని చేయాలా, ఈ ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలి అని తెగ ఆలోచించి తలనొప్పి తెచ్చుకుంటాం, బాధపడతాం. ఆ ఆలోచన ఎంతలా మారిపోతుంది అంటే మనలో అప్పటి వరకు ఉన్న శక్తిని తీసేసి ఏదో మోయలేని భారం మోస్తున్నాం అనిపించేలా చేస్తుంది. కానీ ఒక్కసారి దేవునికి ఆ ఆలోచనను, ఆ పరిస్థితిని అప్పగించి చూడు. సర్వలోకాన్ని సృజించిన దేవుడు, సమస్త అధికారులకు ప్రధానులకు శిరస్సైన దేవుడు, ఎవరినైనా ఏ పరిస్థితినైనా మార్చగల దేవుడు ఉండగా దేనికి మనం భయపడాలి, ఆలోచించాలి? ఆయన చేతులకి నీ సమస్యని అప్పగిస్తే నీలో ఉన్న భారం అంతా పోయి నీ మనసు చాలా తేలికవుతుంది. కాబట్టి నీ భారం ఆయన మీద మోపి నిశ్చింతగా ఉండమని కోరుకుంటూ వందనాలు.